మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్ జనం జేబుకు చిల్లు పెడుతోంది. ఇప్పటికే నిత్యావసర వస్తువులు, గ్యాస్ సిలిండర్, ఫార్మాతో పాటు పలు రంగాల ఉత్పత్తుల ధరలు పెరిగాయి. తాజాగా కేంద్రం తీసుకున్న మరో నిర్ణయం జనానికి గుదిబండగా మారింది. ఇండస్ట్రియల్ డీజిల్ ధర మరోసారి భారీగా పెరిగింది. ప్రస్తుతం ఇండస్ట్రియల్ డీజిల్ ధర లీటర్ 138 రూపాయలుగా ఉంది. భారీ పరిశ్రమలు, సముద్ర నౌకలు, విద్యుత్ జనరేటర్ల కోసం ఇండస్ట్రియల్ డీజిల్ ను వినియోగిస్తారు. అలాగే ఎక్స్కవేటర్లు, భారీ క్రేన్లు, బుల్డోజర్ వంటి భారీ యంత్రాలు నడిపేందుకు ఇండస్ట్రియల్ డీజిల్ ను వినియోగిస్తారు. యుద్ధం మొదలయ్యే నాటికి 87 రూపాయల 57 పైసలుగా ఉన్న ఇండస్ట్రియల్ డీజిల్ ధర ఇప్పటి వరకు 51 రూపాయలు పెరిగింది. అంటే దాదాపు మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్ తో ఇప్పటి వరకు ఇండస్ట్రియల్ డీజిల్ రేట్ 60% పైగా పెరిగింది. ఇది పరిశ్రమలకు షాక్ ఇచ్చే అంశమైనప్పటికీ ఈ ఎఫెక్ట్ పరోక్షంగా జనంపై పడనుంది. దీంతో త్వరలోనే పలు రంగాల ఉత్పత్తుల ధరలు చుక్కలనంటే అవకాశం ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇండస్ట్రియల్ డీజిల్ ధర పైకి వెళ్తుండటంతో పరిశ్రమల ఉత్పత్తి వ్యయం కూడా భారీగా పెరుగుతోంది. దీనివల్ల కంపెనీల లాభాలు తగ్గుతాయి. ఆ నష్టాన్ని భరించలేక కంపెనీలు ఆయా ఉత్పత్తుల ధరలను పెంచుతాయి. దీనివల్ల వినియోగదారులపై అదనపు భారం పడుతుంది. ఇక రవాణా, లాజిస్టిక్స్ కు సంబంధించిన పెద్ద సంస్థలు బల్క్ డీజిల్ ను కొనుగోలు చేస్తాయి. ధర పెరగటంతో ముడి సరుకుల రవాణా ఖర్చు పెరుగుతుంది. దీనివల్ల కూరగాయలు, నిత్యావసర వస్తువుల నుంచి సిమెంట్, స్టీల్ వరకు అన్నింటి ధరలు పెరుగుతాయి. దీనివల్ల దేశంలో ద్రవ్యోల్బణం రేటు భారీగా పెరిగే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. చిన్న పరిశ్రమలకు ఇండస్ట్రియల్ డీజిల్ ధర పెరగటం వారికి గొడ్డలిపెట్టు వంటిది. దీనివల్ల ఎస్ఎంఈ కంపెనీలు తమ ఉత్పత్తిని చాలా తగ్గించుకోవాల్సి వస్తోంది. దీనివల్ల కంపెనీలకు నష్టాలు వచ్చాయి. వ్యయ నియంత్రణ కోసం ఉద్యోగులపై వేటు పడుతుంది. ఒక్కో సమయంలో ఫ్యాక్టరీలు మూసివేసే పరిస్థితి కూడా రావచ్చని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇక ప్రభుత్వ, ప్రైవేటు విద్యుత్ ప్లాంట్లలో బ్యాకప్ కోసం ప్రధాన ఇంధనంగా డీజిల్ జనరేటర్స్ ను వాడతారు. దీనివల్ల విద్యుత్ తయారీ ఖర్చు పెరుగుతుంది. అలాగే ఇండస్ట్రియల్ పవర్ టారిఫ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇండస్ట్రియల్ డీజిల్ ధర పెంపు అన్ని రంగాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కొన్ని రంగాలపై ఎఫెక్ట్ అధికంగా ఉంటుంది. స్టీల్, సిమెంట్ తయారీలో యంత్రాలు నడిపేందుకు ఇండస్ట్రియల్ డీజిలే ప్రధానం. స్టీల్, సిమెంట్ రేట్లు పెరిగితే ఇళ్లు, రోడ్ల నిర్మాణ ఖర్చులు పెరుగుతాయి. ఇక వ్యవసాయం కోసం వినియోగించే ట్రాక్టర్లు, పంపు సెట్లు, హార్వెస్టర్ల కోసం డీజిల్ వాడకం వల్ల సాగు ఖర్చు పెరుగుతుంది. ఆటోమొబైల్ వాహనాల విడిభాగాల తయారీ, సరఫరా ఖరీదవుతుంది. టెక్స్టైల్స్ మిల్లులు నడపడానికి ఖర్చు పెరిగి వస్త్రాల ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. రైల్వేలు బల్క్ డీజిల్ కొంటాయి కాబట్టి సరుకు రవాణా ఛార్జీలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇక సాధారణ డీజిల్, ఇండస్ట్రియల్ డీజిల్ కు మధ్య ఎన్నో తేడాలున్నాయి. పరిశ్రమల్లో భారీ యంత్రాలు, బాయిలర్లు, జనరేటర్లు మరియు ఫర్నేస్లను నడపడానికి వాడే ఇంధనాన్ని ఇండస్ట్రియల్ డీజిల్ అంటారు. దీనిని ఎక్కువగా పారిశ్రామిక అవసరాల కోసం విక్రయిస్తారు.